నమస్కారం సార్. నేను నిప్పు పత్రిక సంపాదకుడిని. నా పేరు నిప్పు నిరంజన్. మీరు చేస్తున్నది తప్పు బాస్. ఇది అన్యాయం. ఏంటి? ఒక తెలుగైనా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతుంటే కడుపుతో మీరు ఆపడం అనేది అన్యాయం. ఓ లగెత్త మాకు నాకేం అర్థం కావడం లేదు. కొత్త మెల్లగా చెప్పు. ఒక తెలుగైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతుంటే కడుపు మంటతోటి మీరు పేపర్ ఉండే కొడతారా? నిప్పులు జరుగుతా, నిప్పులు కురిపిస్తా. నీ మీద కూడా నిప్పులు కురిపిస్తాను నేను. కుక్కని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టుడంటే ఇదే. పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళ బాధ్యత కూడా తీసుకోవాలి. ఊరకే లోన కూర్చోవడం కాదు, అలం చుక్కూర్చున్న మీ నాన్నని బయటకు వచ్చి సమాధానం చెప్పాను. ఏమిటమాదంతా? పచ్చి అబద్ధం. ఇట్స్ ఎ ఫ్యాబ్రికేటెడ్ స్కాండల్. నేను చీఫ్ జస్టిస్ కాకూడదని వాళ్ళు ఆడిస్తున్న నాటకం. అదొక ప్రాస్టిట్యూట్ కూతురు. ఆ రోజు దాంతో సాక్ష్యం చెప్పించే నీకు శిక్ష వేయించాను. ఈ రోజు నా పరువు తీయటానికే దాన్ని వాడుకుంటున్నారు. దట్ ఈస్ ఎనఫ్. ఇంకా మ్యాటర్ నాకు వదిలేయండి. పీకి పరేండ్రాది. ఏంట్రా పీకేది? నీ అమ్మకి పిండం పెట్టడానికి వేసిన పందిరిరా. మామూలు సత్తుతావా? ఎవరే నువ్వు? ఆ రోజు హత్య చేశాను కోర్టులో సాక్ష్యం చెప్పి నా జీవితం నాశనం చేశాను. ఈ రోజు మా నాన్న పరువు తీయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకే ఎంత ఇచ్చారే నీకు ఈ నాటకం ఆడడానికి? చెప్పవే. వదులు. ఎవరిని చంపకుండానే దీని మూలంగా నేను జైలుకెళ్ళి వచ్చాను. ఇప్పుడు నిజంగానే చంపి జైలుకెళ్తాను. తప్పో నిశ్చలే నీ తండ్రికి పుట్టిన బిడ్డే. ఎట్టాకు బతకలేకపోతున్నావు కాబట్టి ఓ పని చెయ్యి. ఏంటది? చచ్చిపో. పేడ ఎరగడైపోద్ది. ఏంటి కొడతావేంటి నన్ను? దొంగ సచ్చినాడా, మా ఆయన చచ్చిపోమంటావా? నిన్నోరడిపోను. హుస్సేన్ సాగర్ నీళ్ళని ఇలాంటి ఆడాలని బాగు చేయడం ఎవరి వల్ల కాదు. ప్రెసిడెంట్ అభ్యంతరం లేదంట.